ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు మాత్రమే అయ్యిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంకా పసిపున్న లాంటి ప్రభుత్వమేనని బీఆర్ఎస్ డ్రామా కంపెనీ అప్పుడే అరుపులు పెట్టబొబ్బలు వదిలిపెడుతుందని ఆయన మండిపడ్డారు. ప్రజాపాలన చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో పాలమూరు న్యాయయాత్ర చేపట్టారు. సిడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశచంద్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరయ్యారు. ఆటో కార్మికులను రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకుని ప్రభుత్వాన్ని అబాసపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు బకాయి పెట్టిపోయారని విమర్శించారు. అటువంటి పనుల విలువ 50,000 కోట్లు బడ్జెట్ ప్రిపరేషన్ సందర్భంగా చూస్తే ఇక మనవాళ్ళు ఏ పని పని మున్సిపాలిటీ శాఖకి ఎందుకు ఇచ్చారమన్నా ప్రొసీడింగ్స్ పాత గవర్నమెంట్ 200 కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రొసీడింగ్ శాంక్షన్స్ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నిధులు విడుదలకు ప్రొసీడింగ్స్ టెండర్ కాలే, పని ప్రారంభం కాలే. అటువంటి పనులు 1,90,000 కోట్ల 5 ఏళ్ళు మీరు గుజరాత్లో పని కాదు. ఏం చేస్తుడు? అందరూ అనుకుంటున్నారు శంకరరావు 200 కోట్లదే అంటే ఇక్కడ తెచ్చుడు. మా మున్సిపాలిటీలో కూడా మా కరీంనగర్ జిల్లా మొత్తం పెట్టుకుంటే 500 కోట్ల కంటే ఎక్కువనే. ఇట్లా అట్లా ప్రతి రకంగా ఇన్ని పనులు చేసి ఎలా మళ్ళీ ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఎదురుదాడి చేస్తా ఉంటుంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. అరే వీళ్ళు 2 నెలల పసిక్కున్నది కానీ వీళ్ళ మీద ఇటువంటి దాడి జరుగుతూ ఉందని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వేడి నీళ్లకు సన్నీళ్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలంటే ఢిల్లీలో కాంగ్రెస్ రావాలి. ఢిల్లీలో కాంగ్రెస్ రావాలంటే పాలమూరు నుంచి కాంగ్రెస్ ఎంపీని గెలిపించాలి. కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఇలా డబుల్ ఇంజన్ చెప్తారు కదా వాళ్ళు, ఆ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ వస్తే తెలంగాణ ప్రజల అదృష్టం వంటి ఇక్కడ ఉండబడేటువంటి అన్ని సమస్యలు పరిష్కరించబడిన. కుకట్పల్లి ప్రగతి నగర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అన్ని హంగులతో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ 150 పడగల ఆసుపత్రిని ప్రసాద్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ప్రస్తుతం నాచారం తదితర ప్రాంతాల్లో కూడా వారి సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం నగరం చుట్టుపక్కల 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రణాళికలు ఉండటంతో వాటిని మార్చి నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రులను నిర్మాణం చేపడతామన్నారు. ప్రసాద్ హాస్పిటల్ అంటే మీ అందరూ ఆశ్చర్యపడవచ్చు. ఈ అమ్మగారు ఫ్యామిలీకి మాకు సంబంధం అని చెప్పి I was studying in Usmania Engineering College in 80s. అప్పటి అనుబంధము నా మిత్రుడు డాక్టర్ దయా అని చెప్పి వారి సత్యమని డాక్టర్ ఇంద్ర ఆ మిత్రు దగ్గర ఆప్త మిత్రుడు నాకు. అప్పుడు హాస్పిటల్కు వారాసుడు ఉన్న శ్రీదేవి నర్సింగ్ హోమ్కు పోయేవాళ్ళము, కలిసేవాళ్ళము. సుమారు 40 సంవత్సరాల పైచిలకు అనుబంధం. ఈరోజు మళ్ళీ ప్రగతి నగరంలో చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం, కంప్లీట్ గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ. కంగ్రాచులేట్ యూ. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికంతా కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రగాఢ అనుభవం ఉంది. ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అట్లీస్ట్ as far as I'm concerned, I know it. I'm committed to this profession. I once again congratulate you. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. అన్ని రంగాలకు బడ్జెట్లో సమ ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. తమ బడ్జెట్లో వాస్తవికత ఉందని అన్నారు.
కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే తాము కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని తాము ప్రకటించింది ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. తమ బడ్జెట్ ను విమర్శించిన వాళ్లు మూర్ఖులేనని హరీష్ రావు కేటీఆర్లను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు ఆయనకు ఆ కేసులో నోటీసు కూడా ఇచ్చిందని మండిపడ్డారు. ఆయన ఒక క్రిమినల్ అయినప్పుడు ఆయన నుంచి ఇంతకంటే గొప్పగా ఏమీ ఆశిస్తారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం ప్రతిపాలన కంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైందని విమర్శించారు. నేను కూడా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా సోషల్ మీడియా పిల్లల మీద కేసులు అయితే ఉన్నాయి. మరి ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఒక్క కేసు కూడా అయితే లేదంటే మరి ఎంత నిర్బంధం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉందో ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తే స్వయంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా నోట్ల కట్టలతో పెట్టినటువంటి ఒక దొంగ, ఆయననే ఒక క్రిమినల్, ఆయననే ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. నిన్న సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది ఓటుకు నోటు కేసులో. కాబట్టి అటువంటి వ్యక్తి నుండి ఇటువంటివి తప్ప ఇంకేవి రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి పనులు కూడా పెద్దగా ఆశించే పరిస్థితి లేదు. సో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా, ఎన్ని కేసులు పెట్టినా వేటికి భయపడేది లేదు. ఎందుకంటే ఇవాళ మేము బతికే ఉన్నాం, మా నాయకుడు కూడా బతికే ఉన్నాడు. మా కళ్ళ ముందర తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని, తెలంగాణ కోసం అహర్నిశలు తప్పించిన నాయకుడిని పట్టుకొని, తెలంగాణ నువ్వు గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే డెఫినెట్గా చూస్తూ ఊరుకోవడానికి మేము, తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అదే కాకుండా వల్ల నా మీద ఇష్టం వచ్చినట్టుగా, మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధంగా పోలీస్ స్టేషన్లలో మేము పిటిషన్లు ఇచ్చినాం, చెన్నూరు నియోజకవర్గంలో ఇచ్చినాం. ఎక్కడ కూడా ఒక కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ మొండి వైఖరి, ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరికి ఇది నిదర్శనంగా నేను భావిస్తూ, తెలంగాణ ప్రజలారా గమనించండి, ఆలోచించండి. ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి నిర్బంధం, ఈ ప్రజాపాలన పేరు మీద ఎటువంటి నయవంచపు పాలన నడుస్తా ఉందో ఆలోచించమని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఎడ్యుకేషన్ బడ్జెట్ తగ్గుముఖం పడుతున్నదని కిషన్ రెడ్డి అన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. హాస్టళ్లలో కలుషిత నీరు తాగడం, ఆహారం తినడం వల్ల ప్రతిరోజు ఎక్కడో ఓ చోట విద్యార్థులు అస్వస్థకు గురవుతూనే ఉన్నారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొన్నదని, కాంగ్రెస్ సర్కార్ కేటాయించిన బడ్జెట్లో విద్యకు నిధులు తగ్గాయన్నారు. కేటాయించిన కొద్దిపాటి నిధులతో బడుల్లో కనీస వసతులు కల్పించడం వీలు కాదు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మౌలిక వసతులు మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పటికీ కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఆ నిధులను దారిమళ్లించడం జరిగింది. ఈరోజు కనీసం టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి, మంచినీటి వసతి లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉంది. ఓ దిక్కు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి ఫలితాలు రావాలి, విద్యార్థుల సంఖ్య పెరగాలి, అటెండెన్స్ బాగా ఉండాలి. మరి ఒక దిక్కు మనం అనేక రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బడ్జెట్ తగ్గుముఖం పడతా ఉంది. ఈరోజు మరి విద్యార్థులకు సంబంధించి అనేక రకాలుగా మౌలిక వసతులు లేని కారణంగా ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. హాస్టళ్లలో కూడా అదే రకమైనటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితి ఉన్నది. హాస్టల్లో కలుషిత ఆహారము, మరి కలుషితమైనటువంటి నీరు తాగడంతో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు మరి హాస్పిటల్లో చేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఈటల రాజేందర్ అన్నారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని, అంకెల గారడి ప్రాంతమేనని ఆరోపించారు. అయితే లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో 4 నెలల కాలానికి మాత్రమే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. జూలై వరకు బడ్జెట్ అనుమతి కోసం ప్రతిపాదనలు పెట్టారు. జూలై నెలాఖరులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బిఫోర్ इलेक्शन के पहले जो वादा किया था तेलंगाना प्रजा को, आज मैं बजट देखने के बाद वो वादा अमल करने का इच्छा नहीं है बोलकर जैसे दिख रहा है. जो एजुकेशन यहाँ पे इम्प्रूव होना बोल के बजट अलोकेशन में 15% अलोकेट करेंगे बोल के जो वादा किया था, पुराना जैसा 7% ही अलोकेट किया था,
15% तो अलोकेट नहीं किया था। जो यहाँ पे महिला ग्रुप्स है, 67 लाख पीपल महिला ग्रुप है, 10 लाख के नीचे 10 लाख तक पावला वड्डी के लिए जो वादा किया था इसमें अलोकेशन नहीं है। एंड जो अनएम्प्लॉयड यूथ के लिए 4000 भृति देने के लिए जो वादा किया था इसमें कुछ भी अलोकेशन नहीं है। और जो फार्मर के लिए तेलंगाना इज नथिंग बट द स्टेट ऑफ एग्रीकल्चर बोल के जो वादा किया था, तो 10,000 के वजह 15,000 दे देंगे पर एनम पर एकड़। एंड जो कौल रैतु है, तो कौल रैतु है उनके लिए जो 12,000 रुपये पर एनम देने के लिए वादा किया था। एंड 500 रुपीज़ पैडी को एडिशनल बेनिफिट मिलेगा बोल के जो वादा किया था। 2 लाख के अंदर एट ए टाइम लोन वेवर के लिए जो वादा किया था, इसके लिए 1 पैसा अलोकेशन नहीं है। యాకుత్పుర కాజాబాగ్ బస్తీలో వికసిత భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్ర బాబు యాదవ్ పాల్గొన్నారు. భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని వీరేంద్ర బాబు యాదవ్ అన్నారు. మెడికల్ లోన్ తదితర పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా చికిత్స మందులను వినియోగించుకున్నారు. నరేంద్ర మోడీ సాబ్ అంతే ఇప్పించిండు. దీన్ని సౌలభ్యం తీసుకోవాలి. మీ అందరూ మరి వచ్చి మెడికల్ క్యాంప్ లో కూడా రాండి. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ ను 8,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 8,000 కోట్లు కేటాయించారని అన్నారు. దీనిని 20,000 కోట్లకు పెంచాలని, చాలా వరకు పాత స్కీమ్లోనే కొనసాగిస్తున్నారని, రాష్ట్ర బడ్జెట్ 2,75,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు 8,000 కోట్లు కేటాయిస్తే ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. బడ్జెట్లో కొత్త స్కీమ్లు ఏమీ లేవని, పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు పెంచే ప్రస్తావన లేదని అన్నారు. అలాగే కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజులు రియంబర్స్మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి బడ్జెట్ కేటాయింపు లేదని తెలిపారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని గత వారం రోజులుగా ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 రోజులు 5-6 ధర్నా, అదేవిధంగా 90 మంది ఎంపీలను కలిసినాం, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసినాం, ఒక ప్రధానమంత్రిని తప్ప అందరినీ కలిసి బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను పార్లమెంట్లో కూడా మాట్లాడిన మీరు అందరూ కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు బిల్లు పెట్టి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వండి. బీసీలు బిచ్చగాలు కాదు, వాటాదారులు. ఎందుకు అన్యాయం చేస్తున్నారు బీసీలకు? మీరు 76 ఏళ్ల స్వతంత్రం లోపల కూడా బీసీలకు ఇంత అన్యాయం చేస్తారా? ఏ రంగంలో బీసీలకు న్యాయంగా వాటా వచ్చిందని నిలదీయడం జరిగింది. అందరూ ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా ఒకటే మాట, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల పక్షాన మేము ఉంటాం, జనాభా లెక్కలు తీస్తాం, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెడతాం అని పార్టీలన్నీ కూడా అంటున్నాయి. ఈరోజు బీజేపీ పార్టీ దిగిరావాలి. బీజేపీ పార్టీ దేవుణ్ణి రాముణ్ణి మొక్కడం, కృష్ణుని పేరే నాకు ఉంది, ఇంకా దేవుళ్ళని మీరు చెప్పేది ఏమిటి? దేవుళ్ళని మేమే మొక్కుతాం. బీసీ హిందువులు, బీసీలందరూ హిందువులు. మీరు ఇంకా ఓట్లు ఇవ్వమంటే వేస్తాం. మీరు పెట్టుండి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టుండి, బీసీలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించండి, ప్రతి ఇంటికి 20 లక్షల రూపాయలు ఇవ్వండి, మీరు బీజేపీకే ఓటేస్తాం. మీరేం చేయకుండా ఒక గుడి కట్టి అక్కడ రాముని బొమ్మ పెట్టి మీరు మొక్కుండి ఓట్లు వేయండి అంటే ఎన్ని రోజులు వేస్తాం మీకు ఓట్లు? మన్సూరాబాద్ డివిజన్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో స్టామ్ వాటర్ డ్రైన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. గత జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రత్యేక చొరవతో వర్షకాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, వర్షపు నీరు నిలవకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ 5 నుండి సెంట్రల్ బ్యాంక్ కాలనీ మీదుగా కాకతీయ స్కూల్ వరకు స్టామ్ వాటర్ డ్రైన్ పైప్లైన్ వేయడం జరుగుతుందని కార్పొరేటర్ తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ను నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల హరీష్ రెడ్డి, నెట్టు యాదయ్య, కడారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ కాడికి డబల్ రోడ్ ఎమ్మడి ఇక రెయిన్ వాటర్ వస్తే ఎప్పుడు అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయి అవుతున్నాయి. అక్కడ వరకు మొత్తం రెయిన్ వాటర్కి సంబంధించి డబల్ రోడ్ ఎమ్మడి పోతే ఇక్కడ కాకతీయ స్కూలు
నాలా నుంచి ఈ విధంగా పోతే 1,50,00,000 చిల్లర అంతా గతంలో 6 నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్పెషల్గా పాత కమిషనర్ లోకేష్ కుమార్ గారు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం జరిగింది. చంద్రపురి కాలనీ, సెంట్రల్ బ్యాంక్ కాలనీ, అదేవిధంగా కొంతమంది లో లెవెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా వస్తుంది. ఇది చాలా లేట్ అయింది. కాంట్రాక్టర్ కూడా 4 నెలల నుంచి ఈ కాంట్రాక్టర్కే అక్కడ చింతలకుంటలో వచ్చింది, ఇంకొకటి వచ్చింది 4 కోట్ల పైన బిల్లులు రాలేదని ఈరోజు స్టార్ట్ చేసిండు. ఇదంతా జర కాలనీ వాసులందరూ కూడా సహకరించాలి. కొద్దిగా 2-3 రోజులు ఇబ్బంది అవుతుంది. ఏంటంటే పైపులు వేసుకుంటా పైకి పోతుంటాం. బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఏపీ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో నైపుణ్యం అంతరాలను తగ్గించడమని అన్నారు. సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఒక సమగ్ర చొరవగా కనిపిస్తుందన్నారు. నైపుణ్యాభివృద్ధి సమగ్ర విధానాన్ని ప్రతిపాదిస్తుందని తెలిపారు. స్కిల్ గేప్స్ స్టడీ పేర్కొన్న లక్ష్యాలు ప్రయోజనాలు ప్రసంగించనేమని తెలిపారు. రోజు టూరిజం ప్లాజాలో విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత 400 మంది మహిళలతో ఈరోజు సంకల్ప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముఖ్యంగా అవేర్నెస్ క్యాంప్ అనేది చేయడం జరిగింది. సంకల్ప్ ప్రోగ్రాంలో సంకల్ప్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి ఇద్దరి కన్వర్జెన్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఇప్పుడు ఏపీ అండ్ టీఎస్కి మేము ప్రొడక్టివిటీ కౌన్సిల్గా మార్పు చెంది ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సర కాలం నుండి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన స్కిల్ గ్యాప్ అనాలిసిస్ అని ఒక స్కిల్ గ్యాప్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. దానిలో దాదాపు 30,000 ఇండస్ట్రీస్లో ఫ్యూచర్ రెవెన్యూస్ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నేటి బాలలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడమే తమ రోటరీ క్లబ్ సంస్థ లక్ష్యమని నిర్వాహకులు అన్నారు. రాబోయే తరానికి నేటి బాల బాలికల ఆదర్శవంతులుగా తయారవలసిన అవసరం ఉందని హైదరాబాద్ రోటరీ క్లబ్ నార్త్ అధ్యక్షులు బసిరెడ్డి శంకరెడ్డి తెలిపారు. హైదరాబాద్ రోటరీ క్లబ్ నార్త్ జోన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు, ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. ఈ మేరకు అమీర్పేట్లోని దరంక రోడ్లో ఉన్న ప్రైవేట్ పాఠశాల జాపాల గ్రామం మంచాల మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు తీర్చిదిద్దడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. ప్రభుత్వ బాలబాలికల కొరకు తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని చదువు విషయంతో పాటు వారి అభివృద్ధికి పాటు పడుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం గ్రామ పరిధిలో సత్యం మ్యారేజ్ బ్యూరో ప్రారంభోత్సవం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంఆర్ అధినేత నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఎన్ఎంఆర్ నాయకుడు వీర్నాల సత్యనారాయణ ముదిరాజ్ సత్యం మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల ఉపయోగపడుతుందని నీలం మధు ముదిరాజ్ పేర్కొనడం జరిగింది. సత్యం పరిచయ వేదిక అనేది అందరికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోలేని స్థితిలో ఉన్న వారికి కూడా సహాయకంగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా వివిధ అనేక కులాల పరిరక్షణకు, వివాహ వేడుకలకు ఈ యొక్క పరిచయ వేదిక ఉపయోగపడుతుందని సత్యం మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ వీర్నాల సత్యనారాయణ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ఎంఆర్ వివిధ మండల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ పాయింట్ చెప్పుల షాపును కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షాపు యాజమాని హాకింగ్ బాయ్ ఆనంద్ కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలని, తద్వారా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఎదగాలని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. మంచి లాభాలతో హాకింగ్ బాయ్ వ్యాపారంలో ముందుకు వెళ్లాలని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. బంజారాహిల్స్ తాజ్ టెక్కన్ హోటల్లో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో 50కి పైగా ముఖ్య అతిథిగా నటి శ్రీముఖి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎడ్యుకేషన్ ఫేర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ఫేర్ ను నిర్వహిస్తున్న ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియజేస్తూ తనను కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్థులు ప్రయత్నిస్తూ యూనివర్సిటీలలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఫేర్ ఒక మంచి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకై కృషి చేస్తున్న ఎక్సెల్లా వారిని కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో భవిష్యత్తులో నిర్వహించాలని ఆకాంక్షించారు. Dr. Kimberly Craig, and we have Dr. Eric Lamont here from Concordia University. And first we would love to thank Excella, Soujanya, and Arvin for the opportunity to be here at this event. Concordia University is located right in the middle of Minnesota, and a special message to the parents and the families
and the students that are watching. We would love the opportunity to be able to work with you and provide an opportunity for you to study in the United States. We have a long-standing relationship with Excella. We've worked with them and partnered with them since 2016, and they do such a great job in caring for our students, and we will care for your students when you come to the United States. ప్రతి సంవత్సరం ఎక్సెలా ఎడ్యుకేషన్ వారి ద్వారా 2000 స్టూడెంట్స్కి పైగా స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళ కళని వాళ్ళు చదువుకోవాలనుకున్న డిగ్రీని కానీ ఏదైనా కానీ పూర్తి చేసుకుంటారు. దానికి పూర్తి సహకారం ఇస్తున్న ఎక్సెలా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్లో యూకేలో అబ్రాడ్లో చదువుకోవాలని అనుకుంటున్నారో హ్యాపీగా ఎక్సెల్లాపై మీరు పూర్తి భరోసాను పెట్టి వీళ్ళ త్రూ గైడెన్స్ మొత్తం తీసుకొని హ్యాపీగా మీ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో కంగ్రాచులేటింగ్ ఎక్సెల్లా ఫర్ దేర్ అమేజింగ్ వర్క్ అండ్ ఐ ఇన్వైట్ ఆల్ ది స్టూడెంట్స్ ఇంకా ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఎక్సెల్లాని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళి చదువుకుంటారు విత్ ఎవ్రీ అష్యూరిటీ పాసిబుల్ అని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సీతాఫల్ నుండి డివిజన్ పరిధిలోని మహమ్మద్గూడలోని బైతమాల్ ఆర్గనైజేషన్ వారికి కార్పొరేషన్ సామల హేమ ఆర్థిక సహాయం అందించారు. తమ స్వంత నిధుల నుండి ₹1,00,000 కార్పొరేటర్ సామల హేమ అందజేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ₹1,00,000 బైతుమాల్ ఆర్గనైజేషన్ స్వంత భవనం నిర్మాణం కొరకు వారికి అందజేయడం జరిగిందని కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ఏదైనా సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మైనారిటీల సంక్షేమం కొరకు కృషి చేస్తామని సామల హేమ హామీ ఇచ్చారు. తీయని వేడుక చేసుకుందాం అంటూ టీవీలో ప్రకటనలు ఇచ్చే డైరీ మిల్క్ కంపెనీ ఓ కస్టమర్ కు మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. పిల్లల కోసం తీసుకెళ్లిన చాక్లెట్ లో ఓ పురుగు కనిపించింది. దీంతో కంగు తిన్న సదరు వినియోగదారులు కదులుతున్న ఆ పురుగును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నపిల్లలు తినే చాక్లెట్ లో ఇలా పురుగు కనిపించడంపై నేటి తీవ్రంగా స్పందిస్తున్నారు. కంపెనీని కోర్టుకు ఈడ్చాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన రాబిన్ జాకేస్ అనే వ్యక్తి మెట్రోలో ఇంటికి తిరిగి వెళ్తూ పిల్లల కోసమని ఓ చాక్లెట్ కొనుగోలు చేశాడు. అమీర్పేట మెట్రో స్టేషన్లోని ఓ రిటైల్ షాప్ లో క్యాడ్బరీ చాక్లెట్ తీసుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి కవర్ ఓపెన్ చేసి చూడగా చాక్లెట్ పై పురుగు కనిపించింది. అది కూడా కదులుతుండటంతో రాబిన్ ఆశ్చర్యపోయాడు. వెంటనే మొబైల్ ఫోన్తో వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఎక్స్పైరీ గడువు ముగిసిన చాక్లెట్ ను అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాగా ఈ ట్వీట్ కు నేటిజన్లతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు క్యాడ్బరీ డైరీ మిల్క్ కంపెనీ కూడా స్పందించాయి. తగిన చర్యలు తీసుకుంటామంటూ ట్వీట్ చేశాయి.